అడిక్షన్ నుంచి బయటపడాలనిపిస్తుందా? కానీ మళ్ళీ మళ్ళీ తిరిగి అదే హ్యాబిట్‌కి వెళ్తున్నారా? ఈరోజు నుంచి స్టాప్ చేసేస్తా అంటారు. 1, 2 డేస్ బానే ఉండుద్ది. కానీ తర్వాత మళ్ళీ అదే లూప్‌లోకి వెళ్ళిపోతారు. ఇది మీ విల్ పవర్ ప్రాబ్లమ్ కాదు. ఇదే మన బ్రెయిన్ ప్యాటర్న్ అనమాట. ఎలా ఉండిద్దంటే క్యూ వస్తది. క్యూ అంటే లైక్ మీకు ఎన్విరాన్మెంట్ నుంచి కానీ ఎక్కడి నుంచైనా ఒక చిన్న స్టిమ్యులస్ లాగా అంటే మిమ్మల్ని దాని వైపు పంపించేలాగా. దాన్ని చూసి మీకు క్రేవింగ్ వస్తదనమాట. దాని ద్వారా మీరు ఆ యాక్షన్‌ని చేస్తారు. అప్పుడు మీకు రిలీఫ్ వస్తది. మీరు బయట తిరుగుతా ఉంటే ఎవరో మీకు తాగుతూ కనిపించారు. అది మీకు క్యూ. దాన్ని బట్టి మీకు క్రేవింగ్ వస్తుంది. సో, నేను కూడా ఇప్పుడు ఆల్కహాల్ తాగితే బావుండిద్దని. దానికి మీరు యాక్షన్ తీసుకుంటున్నారు. ఆల్కహాల్ తీసుకుంటున్నారు. సో, దాని ద్వారా మీకు రిలీఫ్ వస్తుంది. మళ్ళీ మీరు అదే లూప్‌లో పడిపోతారు. మనం ఈ లూప్‌ని బ్రేక్ చేయాలనమాట. దీనికి కొన్ని స్టెప్స్ ఉన్నాయి. ఫస్ట్ స్టెప్ ఏంటంటే ట్రిగ్గర్ పాయింట్స్‌ని ఐడెంటిఫై చేసుకోవాలి. ఎక్కడ ఈ హ్యాబిట్ స్టార్ట్ అవుతుంది? మీరు స్ట్రెస్‌లో ఉన్నప్పుడా? మీరు బోర్‌గా ఫీల్ అయినప్పుడా? లేకపోతే ఏదైనా సర్టెన్ ప్లేసెస్‌లోనా? స్టెప్ 2 వచ్చేసేసి రీప్లేస్ చేయాలి దాన్ని. రిమూవ్ చేసేయడం కాదు. అంటే ఆ యాక్టివిటీని వేరే దాంతో రీప్లేస్ చేయండి. మీకు ఆల్కహాల్ తాగాలనిపించినప్పుడు చిన్న కూల్ డ్రింక్ తాగండి. స్మోక్ చేయాలనిపించినప్పుడు చాక్లెట్ తినండి. అలాగా ఆ హ్యాబిట్‌ని రీప్లేస్ చేయండి. నెక్స్ట్ స్టెప్ వచ్చేసేసి మీకు ఉండే అర్జ్‌ని, క్రేవింగ్‌ని డిలే చేయడం అనమాట. సో, మీకు ఇప్పుడు నేను స్మోక్ చేయాలి అనిపించినప్పుడు లెగిచి నుంచొని ఒక 10 మినిట్స్ వాక్‌కెళ్ళి రండి. లేకపోతే 10 మినిట్స్ ఆగండి. 10 మినిట్స్‌లో మీ క్రేవింగ్ అనేది తగ్గిపోతుంది. క్రేవింగ్స్ అనేవి వేవ్స్ లాగా అనమాట. పీక్ స్టేజ్‌లో ఉన్నప్పుడు క్రేవింగ్ ఎక్కువ ఉండిద్ది. అదే వేవ్ కూడా కిందకి పడిపోయినట్టుగా క్రేవింగ్ కూడా తగ్గిపోయిద్దనమాట. అండ్ ఫోర్త్ స్టెప్ వచ్చేసేసి ఎన్విరాన్మెంట్ చేంజ్ అనమాట. ఆల్రెడీ అంతకుముందు వీడియోస్‌లో మనం దీని గురించి మాట్లాడుకునే ఉంటాం. మన చుట్టూ ఉన్న సరౌండింగ్స్ బావుంటే అండ్ ట్రిగ్గర్ పాయింట్స్‌ని సరౌండింగ్స్‌లో లేకపోతే మన హ్యాబిట్ స్ట్రాంగ్ అవుతుందనమాట. అండ్ ఫైనల్ స్టెప్ మోస్ట్ ఇంపార్టెంట్‌గా ఏంటంటే సో, మీరు 2, 3 డేస్ బానే కంటిన్యూ అయ్యారు. ఫోర్త్ డే, ఫిఫ్త్ డేనో తాగారు. తాగగానే నేను ఇంక ఇంతే, నేను మారలే అని చెప్పి అనుకోకండి. గిల్ట్ అనేది మిమ్మల్ని మళ్ళీ అదే లూప్‌లోకి తోస్తుంది. సో, మీరు ఒకసారి స్లిప్ అయితే అది మీ ఫెయిల్యూర్ కాదు. మళ్ళీ ట్రై చేయండి. అడిక్షన్ అనేది ఒక రోజులో బిల్డ్ అవ్వలేదు. కాబట్టి అది ఒక రోజులో పోదనమాట. టైం పట్టిద్ది. కానీ మనం తీసుకునే ప్రతి చిన్న స్టెప్ ఈ లూప్‌ని బ్రేక్ చేయడానికి ట్రై చేస్తూ ఉండిద్ది. సో, నెక్స్ట్ వీడియోలో మనం ఇంకా ఇంట్రెస్టింగ్ టాపిక్స్‌తో కలుద్దాం. మేక్ ష్యూర్ టు సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బై బై.